యెహోవా వారిని ఆశీర్వదించినందున ఈ గొప్ప రాశి మాకు కలిగెను. ఈ గొప్ప రాశి మాకు కలిగెను. చూశారండి, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. దేవుడు నన్ను ఆశీర్వదించారు అనటానికి రుజువు ఏమిటంటే, మీలో సర్వసమృద్ధి ఉండాలి. దేవుడు నన్ను ఆశీర్వదించారని నేను చెప్తాను. ఏమంటే నేను ఏ రోజు దరిద్రంగా లేను, ఉండను కూడాను. నా అవసరతల కొరకో మందిర అవసరతల కొరకో ఏ రోజు ఎవరిని పీడించలేదు. ఇప్పటికీ ఇంచుమించుగా ₹1,00,00,000 ఖర్చు అయి ఉంటే మన మందిరం పనులు, మందిరమే కానివ్వండి, గ్రౌండ్ విషయమే కానివ్వండి, పైన రూమ్లే కానివ్వండి, ఇవన్నీ వర్కులన్నీ నాకు తెలిసిన వరకు ఒక ₹1,00,00,000 వరకు, 90 నుంచి ₹1,00,00,000 వరకు వెళ్ళి ఉంటుంది. ఏ ఒక్కరినైనా ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా నాకు తెలియదు. ఏ ఆదివారమైనా మీరు ఇవ్వండి 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 అని నేను అయినట్లు కూడా నాకు తెలియదు. దేవుడు ఆశీర్వదిస్తే ఈ గొప్ప రాశి మిగులుతుంది. కుప్పలు కుప్పలు ఉండాలి మీ ఇంట్లో డబ్బులు, కుప్పలు కుప్పలు. నిజంగా చెప్తున్నా, ఈ సంవత్సరం మీరు ఒక పేజీలో నోట్ చేసుకోండి, కుప్పలు కుప్పలు ఉండాలి, కుప్పలు కుప్పలు, రాసులు రాసులు పడిపోవాలి, డబ్బులు రాసులు రాసులు ఉండాలి. ఎటు చూసిన డబ్బులే కనపడాలి మీ ఇంట్లో. ఆమేనండి ఒకసారి గట్టిగా. ఎటు చూసిన డబ్బులే ఉండాలి మీ ఇంట్లో. దేవుడు ఆ విధంగా మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నారు అనండి. రాసులు రాసులు కుప్పలు కుప్పలు. ఒకసారి వేసవి కాలంలో పొలాలు కోసేటప్పుడు మనం వెళ్తాం, కారులో వెళ్తుంటే ఒకసారి చూసుకుంటూ వెళ్తాయి. పొలాల్లో రాసులు 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 అక్కడ అలాగే కుప్పలు కుప్పలు, వడ్లు కుప్పలు ఉంటాయి. కుప్పలు కుప్పలు ఉండాల, రాసులు రాసులు ఉండాలి డబ్బులు. అస్సలు అంతే. దేవుడు ఏదో చేయబోతున్నారు మీ జీవితంలో. మీ కుటుంబం ఆ విధముగా ఆశీర్వదించబడునుగాక. దేవుడు మనం ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను ఉండొద్దని చెప్పడు ఇప్పుడు.